మనం సుఖం అనుభవించడానికి సిద్ధంగా ఉంటామండి. మానవులం కదా, బలహీనులం. దుఃఖం అనుభవించడానికి సిద్ధంగా ఉండలేం కదా. దానికి ఒక మార్గం ఏమిటంటే, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా సరే శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనే నామాన్ని మరవకుండా జపిస్తూ ఉంటే దుఃఖము తేలిగ్గానే కనపడుతుంది, సుఖం అంత గొప్పగా కనపడదు, మామూలుగానే ఉంటుంది. సూక్ష్మ పరిశీలన అంటారు. సూక్ష్మ పరిశీలన చేస్తే, సుఖాన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే మళ్ళీ కావాలని కోరుకోం. మనం సుఖాలు మళ్ళీ మళ్ళీ ఎందుకు కోరుకుంటామంటే వాటిలో లీనం కాలేదు, పైనే అనుభవించాం. లీనమై అనుభవించిన వాడు మళ్ళీ కోరు. దుఃఖమైనా సరే మనం సావధానంగా దుఃఖాన్ని పరిశీలిస్తే ఎన్ని దుఃఖాలు వచ్చినా తట్టుకుంటాం. అసలు దుఃఖం ఇంకా రాకముందే పెద్ద గొంతుతో మొయ్యో అంటాం. అక్కడ దుఃఖాన్ని సుఖాన్ని కూడా దాన్ని ఏమీ చేయకుండా, ఎదిరించకుండా, తప్పించుకోకుండా అలాగే ఉండి చూడగలిగితే దుఃఖం మళ్ళీ వచ్చినా తట్టుకోగలుగుతాం, సుఖం మళ్ళీ రావాలని కోరుకోం. సూక్ష్మ దర్శనం.